దేశవ్యాప్తంగా నీట్ యూజీసీ నెట్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలతో తీవ్ర దుమారం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పరీక్షల నిర్వహణ విభాగం ఎన్టీఏలో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం విద్యార్థులు, తల్లిదండ్రుల సూచనలు కోరింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంబంధిత వెబ్సైట్ ద్వారా తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయవచ్చని తెలిపింది. నీట్ యూజీసీ నెట్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. పరీక్షల నిర్వహణ విభాగం ఎన్టీఏలో సంస్కరణల కోసం ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ విద్యార్థుల, తల్లిదండ్రుల సూచనలు కోరింది. అభిప్రాయాలు తెలిపేందుకు ఇందుకు సంబంధించిన వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చారు అధికారులు. ఈ వెసులుబాటు జూలై 7, 2024 వరకు అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వం వహిస్తుండగా ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రందీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావు, ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కె రామమూర్తిలు సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు కర్మయోగి భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సాల్, ఐఐటి ఢిల్లీ డీన్ ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైస్వాల్ ఉన్నారు. పరీక్షల నిర్వహణ విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్లో పురోగతి, జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై ఈ కమిటీ తగిన సిఫార్సులు చేయనుంది. 2 నెలల్లోగా ఈ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది.